జాను, ఏంటి జాను అలా ఉన్నావేంటి? మీ అక్క గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నిజంగా ఈరోజు నువ్వు మీ అక్కకు అండగా ఉన్నావు చూడు, నాకు చాలా సంతోషంగా ఉంది జాను. ఎందుకో చెప్పనా, మీ అక్క ఎప్పుడు నాకు ఏమని చెప్తూ ఉంటుందో తెలుసా? ఏమని చెప్పింది? ఏమని చెప్పిందా? అప్పుడు వెంటనే చెప్తూ ఉంటాడు వివేక్. వివేక్, ఎలాగో అలా పెళ్ళైతే చేసుకున్నావు, కానీ జాను చాలా చిన్న పిల్ల, తనకి ఏదీ తెలియదు, మొండుగా ప్రవర్తిస్తుంది. ఏ రోజు కూడా దానిని బాధ పెట్టకు. దాని కళ్ళలో కన్నీరుని వస్తే నేను చూడలేను. ఎందుకంటే మాకు తల్లి లేదు, తల్లైనా అక్కైనా అన్నీ నేనే కాబట్టి నీకు చెప్తున్నాను వదిన. నువ్వు చెప్పినట్టుగా జాను కళ్ళలో కన్నీరుని రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు వదిన అని విధంగా వివేక్ అంటూ ఉంటే ఇక అలానే లక్ష్మి చూస్తూ ఉంటుంది. ఇది జరిగింది జాను. ఎప్పుడు మీ అక్క నీ గురించే ఆలోచిస్తుంది, కానీ నువ్వు మీ అక్క పట్ల కొద్ది రోజులు బురుసుగా మాట్లాడినా మనసులో ఏం పెట్టుకోదు. నిన్ను ఎప్పుడూ బిడ్డలాగే చూస్తుంది కాబట్టి ఇకనైనా మారి వదినతో సంతోషంగా ఉండు అని విధంగా అనగానే వెంటనే అలానే చూస్తూ ఉండిపోతుంది జాను. ఇక మరోవైపు జయదేవ్ రాగానే తాతయ్య అని ఏంటో పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటారు. తాతయ్య, ఇలా వచ్చారేంటి తాతయ్య? అంతలో దేవయాని రాగానే ఏంటి బావగారు ఇలా వచ్చారు? మేమే ఇంటికి బయలుదేరుతున్నాం, అంతలోనే మీరు వచ్చారేంటి? అవునమ్మా, రావాలని అనుకున్నాను, వచ్చాను దేవయాని. అవునా, సరే బావగారు. అవును, లక్ష్మి ఎక్కడ ఉంది? తాతయ్య రూమ్లో ఉంది తాతయ్య, రండి తాతయ్య అమ్మ దగ్గరికి వెళ్దాం అని ఏంటో వెంటనే తీసుకెళ్తూ ఉంటారు జయదేవ్ని. ఇదేంటాంటీ, అంకుల్ వచ్చారేంటి అంత సడన్గా? కొంప తీసి మిత్రకు గండం ఉందని తెలిసి అంకుల్ వచ్చాడా? అసలు ఎందుకు వచ్చాడు? అయినా ఇదంతా కూడా ఆ లక్ష్మి వల్లే కదా అని కోపంగా మనీష అంటూ ఉంటుంది. అంతలో అయినా బావగారు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి? మేము అక్కడికి రావాలని అనుకున్నప్పుడు మీరు ఇంత దూరం ట్రావెల్ చేసి రావటం మీకు ఇబ్బంది కదా బావగారు, అలా అని అంటున్నాను. ఎందుకో పిల్లల్ని చూడాలని అనిపించి వచ్చేసాను. అప్పుడు వెంటనే ఇక దేవయాని మాత్రం మనీషాతో ఇదంతా కూడా మళ్ళీ ఆ లక్ష్మి ఏదో ప్లాన్ చేసే ఉంటుంది, అందుకే బావగారిని రంగంలోకి దింపింది. ఎన్ని ప్లాన్స్ చేసినా సరే మనం వాటిని తలకిందులు చేయాలంటే అని మనీషా అంటూ ఉంటే ఇక మరోవైపు మిత్ర ఇంటికి రౌడీలు వస్తారు. మిత్రని ఎప్పుడెప్పుడు చంపాలా అని ఇంటి ఎదురుగా ఉండి రౌడీలు చూస్తూ ఉంటారు. రై, మనం వచ్చిన విషయం అన్నకు తెలియాలి కదా అని అంటూ వెంటనే నరసింహకి ఫోన్ చేయగానే చెప్పరా అన్న, మిత్ర ఇంటి ముందే ఉన్నామన్నా, మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు ఈ జైలు పాలు చేసిన లక్ష్మికి భర్త ఉండడానికి వీల్లేదు. ఆ మిత్ర గారిని లేపేయండి, ఆ తర్వాత ఆ లక్ష్మిని ఎలా లేపేయాలో నాకు బాగా తెలుసు. సరే అన్న, మేము చూసుకుంటాం, వాడిని చంపి మళ్ళీ మేమే మీకు ఫోన్ చేస్తాం అని అంటూ కాల్ని కట్ చేస్తాడు. మిత్ర బయటికి రాగానే మిత్రను లేపేయాలి అన్న ఆర్డర్. అప్పుడు వెంటనే మిత్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అందరూ కూడా రౌడీలు మిత్రని చూస్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం నరసింహ దగ్గరికి అడ్వకేట్ వస్తాడు. అప్పుడు వెంటనే ఏంటన్నా మీకింత పలుకుబడి ఉన్నా కూడా మీరు ఇలా జైల్లో ఉండటం చాలా బాధగా ఉంది. ఏం చేద్దాంరా, ఇదంతా జరగడానికి కారణం ఆ లక్ష్మినే, అందుకే వాళ్ళ భర్తనే లేపేస్తున్నాను. కొంపతీసి జీవితకాలం జైలు శిక్ష పడుతుందా ఏంటి? నువ్వు ఆపరా, నీకు సపోర్ట్ చేసినందుకు నన్ను కూడా లోపడేసేశారు అని విధంగా లాయర్ చెప్తూ ఉంటే మరోవైపు మాత్రం అన్న, వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారన్న, అయితే ఇదే సరైన సమయం, త్వరగా మీరు వాడిని లేపేసేయండి అని విధంగా అంటూ ఉంటాడు. ఇంకో విషయం చెప్పడానికే ఫోన్ చేశానన్న, జయదేవ్ కూడా వచ్చాడు, అయితే కలిపి లేపేసేయండిరా అని విధంగా నరసింహ చెప్తూ ఉంటాడు. మరోవైపు జయదేవ్ ఫోన్లో మాట్లాడుతూ ఉండగా అంతలో లక్ష్మి వస్తుంది. మావయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఇందాకే వచ్చానమ్మా. హా, నీ వల్లే అంకుల్ వచ్చారు. అయినా మిత్రకి అడుగడుగునా ఆటంకాలు గండాలున్నాయని దీక్షితులు గారు కూడా చెప్పారు కదా, ఇదంతా నీ వల్లే అని విధంగా అంటూ ఉంటే ఎందుకు లక్ష్మిని అలా అంటున్నావు? అవునంకుల్, అసలు ఫ్యాక్టరీ లైసెన్స్ చేంజ్ చేసింది,
అయినా ఒక ఊరి గొడవలు తనకు అవసరమా? ఇప్పుడు చూడు మిత్ర ప్రాణాలకే వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల? ఈ లక్ష్మి వల్లే కదా. మిత్ర ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటే అలా చేసేదా? ఎప్పుడైనా మిత్ర సంతోషం కోసమే కోరుకుంటుంది. నువ్వు ఇంకెప్పుడు కూడా లక్ష్మిని అనకు, నా కోడలు ఎలాంటిదో నాకు బాగా తెలుసు అని కోపంగా అంటూ ఉంటే, ఏంటి బావగారు ఏం తెలుసు? సరే కానీ ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి, అందరం వెళ్దాం. అప్పుడు వెంటనే లక్ష్మి సాయిగ చేస్తుంది. ఆయన వద్దు మావయ్య అని అనగానే వెంటనే సరే అమ్మా, గుడికే కదా మీరు వెళ్ళండి. సరే లక్ష్మి పద అందరం కలిసి వెళ్దాం. వద్దు మిత్ర, ఆడవాళ్ళ పూజ కదా, వాళ్ళు వెళ్తారు. మనం ఎందుకో? అవునండి మేము వెళ్ళి వస్తాము అనే విధంగా లక్ష్మి అనగానే వెంటనే మిత్ర అలానే చూస్తూ ఉంటారు. సరే నేను కూడా అన్నయ్యతో పాటు ఇక్కడే ఉంటాను అని వివేక్ అనగానే వెంటనే అలానే ఉండిపోతాడు. ఇక మరోవైపు లక్ష్మి బయటికి వచ్చి, మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు. మిత్రగారికి గండం ఉన్న విషయం మిత్రగారికి తెలియదు. సరే అమ్మా, మేమెప్పుడు కాపలాగానే ఇంటి చుట్టూ ఉంటాము అని అంటూ వెంటనే లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు రౌడీలో చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మి ఫ్యామిలీ అంతా వెళ్ళిపోగానే అంతలో ఏమైంది నాన్న అలా ఉన్నారేంటి? దీక్షితులు గారు ఏమైనా నాకు గండం ఉందని చెప్పారా? ఏం లేదురా, చెప్పండి నాన్న, నాకు తెలుసు. అలాగే కదా, ఎప్పుడు కూడా లక్ష్మి నా కోసమే ఆలోచిస్తుంది, నా క్షేమం కోసమే ఎదురు చూస్తుంది. ఎందుకు నాన్న, ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, అది కాదురా, నేను చెప్పేది వినరా? ఏంటి నాన్న, ఎప్పుడు లక్ష్మికి కష్టాలేనా? ఇప్పుడు కూడా లక్ష్మి నా గురించే ఆలోచించి పూజ చేయడానికి వెళ్ళిందా అని అంటూ ఉంటే జయదేవ్ అలానే చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు పంతులు గారి దగ్గరికి లక్ష్మి, జాను, దేవయాని, మనీషా అందరు కూడా వస్తారు. అమ్మ పూజ చేసే ముందు ప్రదక్షిణలు చేసిరండమ్మా అని విధంగా చెప్పగానే వెంటనే జాను, లక్ష్మి ఇద్దరు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక దేవయాని, మనీషా కోపంగా చూస్తూ ఉంటే మరోవైపు రౌడీలు పరిగెత్తుకుంటూ రావడాన్ని చూసిన జయదేవ్ వెంటనే డోర్ తలుపులు మూసేస్తాడు. ఏమైంది నాన్న, తలుపులు ఎందుకు మూసేస్తున్నారు అని అంటూ ఉంటే, అది కాదురా, నువ్వు ఇక్కడే ఉండరా, నేను చెప్తుంది అర్థం చేసుకో. ఎందుకు నాన్న రౌడీలు వస్తున్నారా? వద్దురా, నేను చెప్పేది వినరా, వద్దురా అని అంటూ ఉంటే, అసలు ఏంటి నాన్న, వాళ్ళకెందుకు భయపడాలి? నీకు గండం ఉందిరా, అందుకే లక్ష్మి అక్కడ ఒంటరిగా వెళ్ళింది. లక్ష్మికి ఎందుకు గండం ఉండదు? అక్కడ నరసింహ మనుషులు నన్ను కాదు లక్ష్మిని ఏమైనా చేస్తే ఎలా నాన్న అని అంటూ ఉంటే, అది కాదురా, నువ్వు ఇక్కడే ఉండు, లక్ష్మికి ఏం కాదు, నీకేరా గండం అని అంటూ ఉండగా రౌడీలు మాత్రం వెంటనే తలుపులను బద్దలు కొడతారు. అన్నయ్య నువ్వు ఇక్కడే ఉండన్నయ్య, వెళ్ళడానికి వీల్లేదు అని వివేక్ అంటూ ఉంటే, నాన్న నేను వెళ్తాను నాన్న, వద్దురా, నేను చెప్పేది వినరా, నీకే గండం అని అంటున్నాను కదా అని అనగానే కోపంగా చూస్తూ ఉంటారు. మరోవైపు ప్రదక్షిణలు పూర్తి చేసుకొని రాగానే లక్ష్మికి, జానుకు బొట్టు పెట్టగానే ఇక మరింత తలుపులను బద్దలు కొడుతూ ఉండగా వివేక్ వెంటనే గట్టిగా అడ్డుకుంటాడు. కానీ రౌడీలు వెంటనే లోపలికి రాగానే తలుపులను బద్దలు కొట్టుకొని రాగానే ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వివేక్ తలపై గట్టిగా కర్రతో కొట్టగానే వెంటనే వివేక్ క్రింద పడిపోతాడు. అప్పుడు వదలండి నాన్న అని అంటూ రౌడీల దగ్గరికి రాగానే, మీరు నా కొడుకుని ఏం చేయకండి. అప్పుడు వెంటనే రౌడీలు